అనకాపల్లి సెస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది. ఇంకా 35 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివిధ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు రాంబిల్లి పోలీసులు. నిర్లక్ష్యమే మరణాలకి కారణమని, ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లిందనే ఆరోపణలతో ఈ కేసు ఫైల్ చేశారు. రాంబిల్లి తహసీల్దార్ భాగ్యవతి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించింది పీఎంఓ. ఈ రోజు అచ్యుతాపురం వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు. ప్రమాదం జరిగిన సెజ్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులని పరామర్శించనున్నారు. ప్రమాదానికి కారణాలేంటి, సెజ్ లో భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. అచ్యుతాపురం ప్రమాదంపై చర్యలకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. ప్లాంట్ నిర్వహణలో లోపాలను ఉపేక్షించొద్దని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. 17 మంది ఘటనలో చనిపోవటం కలిచివేస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారులతో మాట్లాడిన పవన్ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన అచ్యుతాపురం సెజ్ ను పరిశీలించారు హోంమంత్రి అనిత. 17 మంది మరణించడం బాధాకరమన్నారు. ప్రమాదంపై సీఎం, డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు సమీక్షించారని వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు హోంమంత్రి అనిత. అచ్యుతాపురం బాధితులకు వైసీపీ అండగా ఉంటుంది అన్నారు. వైఎస్ జగన్ ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని ఆదుకున్న తరహాలో ప్రభుత్వం ఈ కుటుంబాలని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించాలని తెలిపారు. వారు కోలుకునే వరకు కూడా ఆర్థిక సాయం ఇవ్వాలి అని ఆయన కోరారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని ప్రకటించారు హోంమంత్రి అనిత. సాల్వెంట్స్ లో లీకేజ్ తోనే ఘోరం జరిగిందన్నారు. రియాక్టర్ నుంచి ఎంటీబీఈ మిశ్రమం మారుస్తుండగా లీకేజ్ అయి కెమికల్ రియాక్షన్ జరిగినట్టు వెల్లడించారు. ఏసీ వెంట్స్ నుంచి అన్ని ఫ్లోర్లకు గ్యాస్ లీక్ అవడం, విద్యుత్ స్పార్క్ తో బ్లాస్ట్ జరిగిందన్నారు అనిత.